ప్రభా మా యొక్క సంఘమును తండ్రి అత్యున్నత స్థాయిలో నీ రక్షణను అన్యజనులకు చేరువ చేసేటటువంటి పరిచర్యలో ఈ బిడ్డలను మీరు దీర్ఘంగా మీరు వాడుకునండి, వారిని దీవించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి తలల మీద మీ దీవెన ఆశీర్వాద హస్తాలు ఉంచండి, అందరినీ బలపరచండి. కొద్ది నిమిషాలు ఈ వాక్యానికి మేము చోటే ఉదాహరించాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ కాసేపు మీరు మాతో మాట్లాడండి ప్రభా. భవిష్యత్ కాలంలో ఈ లెక్కలకు సంబంధించినటువంటి కలవరం తండ్రి మా సంఘంలో కానీ సంఘ పెద్దల్లో కానీ ప్రభా ఎవరిలోనూ ఉండకుండా మా పరిధిలోనికి అది రాకుండా దాన్ని యేసుక్రీస్తు నామములో లయపరచండి. నీకు మాత్రమే భయపడి ఖర్చు పెట్టేటువంటి మనస్సును సంఘ పెద్దలు కలిగి ఉండగా వారి జేబుల నుంచి వారి కష్టార్జితాన్ని తీసుకుని సన్నిధిలో ఖర్చు పెట్టేటువంటి మనస్సు మీరు వారు కలిగి ఉండగా అట్టి మనస్సు కలిగిన దాన్ని బట్టి ఆ కుటుంబాలని నిత్య ఆశీర్వాదాలతో సర్వసమృద్ధితో మీరు దీవించండి ప్రార్థన చేస్తున్నాను. మీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ మీరు మాట్లాడండి, మీ సేవకుని మరుగుపరచండి. విషయమంతో పర్యంతము మీ వాక్యమును మాట్లాడే పరిశుద్ధాత్మను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారనైనటువంటి మిమ్మల్ని కూడా ఇక్కడ మనల్ని ముందు చూపిస్తున్నాడు. ఎలా ఉండేవాడు అంటే గతకాలంలో మన స్థితి ఏంటి? గతకాలంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని కాలంలో ఎవరికి దూరస్తులమట? దేవునికి దూరస్తులము. అక్కడ ఏమని రాయబడి ఉంది? దేవునికి దూరస్తులము. దుష్క్రియల వలన మనస్సులో ఏం కలిగి ఉండేవాళ్ళమట? విరోధ భావం కలిగి ఉండేవాళ్ళం. దుష్క్రియలు చేస్తూ దేవుడికి దూరస్తులుగా విరోధ భావం కలిగినటువంటి వారముగా. ఈ కొలస్సీ పత్రిక 1:21లో రాయబడిన మాటలు ఇవి. మనం ఏదో గొప్పవడమని కాదు, మనం ఏదో పరిశుద్ధులమని కాదు, దేవుడికి దగ్గరగా బ్రతుకునేవని కాదు. విరోధ భావము, దేవునికి దూరస్తులము, దుష్క్రియలు, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మనల్నంట ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? తన సన్నిధిలో నిలబెట్టాలనుకుంటున్నాడు. చూడండి ఆ మాట 22వ వచనం ఎవరు రాయబడి ఉన్నది? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. హల్లెలూయా. ఎక్కడంట? తన సన్నిధిని మనల్ని నిలబెట్టడానికి మనకి సమాధానాన్ని ఇచ్చాడట. తన సన్నిధిలో నిలబెట్టడానికి ఎవరు మనం? మళ్ళీ ఒకసారి 21 జ్ఞాపకం చేసుకుంటాం. దూరస్తులం, దుష్క్రియల వల్ల విరోధ భావం కలిగినటువంటి మనల్ని తన సన్నిధిలో నిలబెట్టాలనుకున్నాడట. తన సన్నిధిలో నిలబెట్టాలనుకుని ఏం చేశాడు? తన మాంసయుక్తమైనటువంటి దేహమందు దేవుడు శరీరాన్ని ధరించాడు. దేనికి? మనం గొప్పవాడమని కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనం దూరస్తులం, దేవుడికి దూరస్తులం, విరోధ భావం కలిగిన వారం, దుష్క్రియలు కలిగిన వారం. మనల్ని స్వీకరించి ప్రేమించి తన సన్నిధిలో నిలబెట్టడానికి దేవుడు శరీరాన్ని ధరించి ఆ శరీరంతో శిలువ మీద బహు శ్రమలు అనుభవించి రక్తము చిందించి ఆ ముళ్ళ కిరీటము, చేతుల్లో కాళ్ళలో మేకులు, భయంకరమైన కొండ దెబ్బలు, మోయలేని బరువు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శిలువ బరువును ఇవన్నిటిని కూడా మోస్తూ శిలువ మీద ఒక భయంకరమైనటువంటి చావు తనే ఆహ్వానించి చచ్చిపోతూ ప్రక్కను బల్లెపు పొట్టుతో రక్తమును నీళ్లును కారును పర్యంతము తన మాంసయుక్తమైన దేహము ద్వారా ఆయన పడినటువంటి శ్రమను మరణానుభవమును బట్టి మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఎంత భయంకరమైన త్యాగం మన కొరకు చేసింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి. దేవునికి స్తోత్రం. నీకు అర్థం కాదా? అస్సలు అర్థం కాదా? అస్సలు అర్థం కాదా? ఎందుకంటే మనమేమో అర్హత లేని వాళ్ళం దానికి. దేనికి? ఆయన సన్నిధిలో నిలబడటానికి. దూరస్తులం, విరోధ భావం కలిగిన వాడు, దుష్క్రియలు కలిగిన వాడు. మనం ఆయన సన్నిధిలో నిలబెడతాడంట. నిలబెట్టడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నేను చెప్పాను కదా, శిలువ మీద భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి ఆయన చచ్చిపోయి
ప్రాణం పెట్టి చచ్చిపోయి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాలి? అప్పుడు మన స్థితి ఏంటి? మనకి ఏ స్థితిని కలిగించాడు? ముందు మన స్థితి ఏంటి? దూరస్తులో విరోధ భావం కలిగిన వారు, ఇంకా దుష్క్రియలు కలిగిన వారు. అలాగే నిలబెట్టలా. మనల్ని ఎలా నిలబెట్టాలనుకున్నాడంటే 22వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? ఎలాగంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేసి ఆయన సన్నిధిలో నిలబెట్టాలని. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబెట్ట మహాభాగ్యం. గత రాత్రి మాట్లాడుకున్నాం ఇదే విషయాన్ని. ఆహాబు ముందు ఏలియా గారు అంటాడు, ఆహాబు అనేటటువంటి ఆయన రాజు సన్నిధిలో నిలబడినప్పుడు రాజు సన్నిధి అనేటటువంటి మాట రావాలి. రాజు ముందు నిలబడినప్పుడు ఏ మనుషుడికైనా ఏమాట రావాలి? రాజు సన్నిధి అనేటువంటి మాట రావాలి. 17 మొదటి రాజు మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, తర్వాత చదువుకోండి. రాజు సన్నిధి అనాలి. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఆ యెహోవా జీవము తోడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సన్నిధి అనే మాట గురించి చెప్పి అప్పుడు అంతా తర్వాత పక్కకి ఎవరి సన్నిధిని నేను నిలబడ్డానని రాజు ముందు ఛాలెంజ్ గా మాట్లాడతాడండి ఏలియా. అంత అతిశయం ఏంటండి నీకు? రాజుగారి ముందు నిలబడి దేవుని సన్నిధిని గురించి అతిశయం, లజ్జ. అప్పటి సన్నిధిని నిలబడ్డా నేను, నీ సన్నిధిలో కాదు, నువ్వేస్తా ఆయన ముందు అనే భావన కాదా అది? ఏం భావన అంటే అది? ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఆ యెహోవా జీవము తోడు, మంచైనను వర్షమైనను పడదా అని ప్రకటించేశాడు. ఆ దర్జా ఏంటి? ఆయన సన్నిధిలో అంత గొప్ప విధానం ఉంటుంది. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడితే ఆ పవర్ అటువంటిది. నేను ఆయన సన్నిధిలో నిలబడితే నేను అన్న ప్రతి ఒక్క దానికి సృష్టి కూడా లోబడాలి. అది నీ పవర్. అది ఆయన సన్నిధి యొక్క మహా ప్రకాశవంతమైనటువంటి ప్రభావం. అది అంత గొప్ప శక్తివంతమైనటువంటి సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి నువ్వు గొప్పడివని కాదు, నిన్ను ప్రేమించి ఆ సన్నిధిలో నిలబడటానికి నీలో దుష్క్రియలు తొలగించి, నీలో విరోధ భావాలు తొలగించి, నీకు ఆయనకు మధ్యలో ఉండే దూరాన్ని తొలగించి, ఈ 3 వాక్యం చదువుకున్నాం 21లో, 21 అవన్నీ తొలగించి నీకు ప్రత్యేకమైన కొన్ని గుణ లక్షణాలు ఆపాదిస్తున్నాడు. అవేమిటి? 3. ఒకటేమిటంట? పరిశుద్ధులు. రెండవది నిర్దోషులు. మూడవది నిరపరాధులు. హల్లెలూయా. పరిశుద్ధులు అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే పాపం లేనివారు. అవునా కదా? మీరు ఒప్పుకుంటారా? నిర్దోషులు అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే దోషం లేనివారు. మీకు అర్థమవుతుందా? మూడో పాయింట్ ఏంటి? నిరపరాధులు అనే మాటకి అర్థం ఏంటంటే అపరాధం లేనివారు. ఓకేనా? ఈ మూడింటిని నీ నుంచి తొలగించి పరిశుద్ధుడిగా, నిరపరాధిగా, నిర్దోషిగా నిన్ను తన సన్నిధిలో నిలబెట్టుకుంటున్నాడు దేవుడు. ఇవన్నీ చేయడానికి ఆయన ఏం చేశాడంటే సిలువలో చచ్చిపోయి తిరిగి లేచాడు. ఇది అంతా ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పాపం లేనివారు, పాపం అంటే పరిశుద్ధులు అంటే చెప్పాలి మీరు, పరిశుద్ధులు అంటే పాపం లేనివారు, నిర్దోషులు అంటే నిర్దోషం లేనివారు, నిరపరాధులు అంటే అపరాధం లేనివారు. మీకు అర్థమవుతుందా? ఈ మూడింటి గురించి ఒకసారి చెప్తా. పాపము, దోషము, అపరాధము. మీకు అర్థమవుతుందా? ఏమిటిది? పాపము, దోషము, అపరాధము. ఈ మూడు కూడా దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైనవి. దేవుని సన్నిధిలో నిన్ను నిలబడకుండా చేసేది ఈ మూడు: పాపము, దోషము, అపరాధము. ఈ మూడు ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడలేవు. అందుకని దేవుడు ఏం చేశాడంటే నిన్ను ఏం చేశాడు? సిలువలో తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను పరిశుద్ధపరిచాడు. తన రక్తంలో నిర్దోషులుగా చేశాడు, నిరపరాధిగా చేశాడు. ఎస్, ఓకేనా? అంటే నీలో నుండి పాపాన్ని తొలగించాడు, నీలోని దోషాన్ని తొలగించాడు, నీలోంచి అపరాధం తొలగించాడు. 3 రకాలైనటువంటి మురికిని తొలగించాడు తన రక్తంతో కడుగుట ద్వారా. ఒక రకమైన మురికి కాదు నీకు పట్టింది. అందుకని సన్నిధికి దూరంగా ఉన్నావు, అందుకని విరోధ భావం కలిగి ఉన్నావు, అందుకే దుష్క్రియలు కలిగి ఉన్నావు. ఈ మూడింటి ఫలితాలు అవి తొలగించడానికి ముందుగా నీలోంచి పాపం, దోషం, అపరాధం ఈ 3 తీసేసి నిన్ను పరిశుద్ధపరిచాడు. ఎంతకీ పాపం అంటే చెప్తాను. వ్యక్తిగతంగా నిన్ను నీకు అపవిత్రంగా చేసుకునేది పాపం. నీ మనసులో యోచనలు,
దేవుడికి వ్యతిరేకమైన చేస్తున్నావా వ్యక్తిగతంగా నువ్వు, అది పాపం. దేవుడు చేయమన్నవి కాకుండా పనికి మళ్ళీ చేస్తున్నావా, అది పాపం. మేలు చేయాలని నీ మనసుకు తెలుసు, మేలు చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇది వ్యక్తిగతం. అంటే పాపం అనేటటువంటిది వ్యక్తిగతంగా నీకు నువ్వు చేసుకునే కీడు. అది వ్యభిచారం కావచ్చు, ధనాశ కావచ్చు, పిసినారితనం కావచ్చు, ఇంకొక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తితో పనికి మాటలు మాట్లాడేటటువంటి తత్వం కావచ్చు. ఇస్కరియోతు యోధాలాగా ఆయన యొక్క అపోస్తలుల మధ్యలో జరిగిన కార్యాలు తీసుకెళ్లిపోయి బయట కయప లాంటి వాడి యొక్క బొమ్మలో కూర్చొని పనికి మాలిన వాగుడు వాగి ఎక్కడైనా అక్కడ చెప్పేటటువంటి పాపాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాపం. దోషం వేరు. దోషం ఏంటో తెలుసా? నీ పొరుగు వారికి సంబంధించి నేను వాసించడం, నీ పొరుగు వారికి కీడు చేయడం, నీ తోటి సహోదరుడి గురించి తక్కువగా మాట్లాడటం, నీ పొరుగు వారికి సంబంధించినటువంటి పూచిక పుల్లైన ఆశించడు. 10 ఆజ్ఞల్లో ఉంటుంది అది. ఏంటి అదంతానేమో నీ పొరుగు వారికి వ్యతిరేకంగా చేసేదాన్ని దోషము అంటారు. మూడవది ఏంటంటే అపరాధం. అపరాధం అంటే ఏంటి? దేవుడికి వ్యతిరేకంగా చేసే ప్రతి వ్యతిరేక తప్పిదం. దేవుడికి వ్యతిరేకంగా చేసేటటువంటి తప్పిదాన్ని, దైవ క్రమానికి వ్యతిరేకంగా చేసేటటువంటి దాన్ని అపరాధం అంటారు. మీరు ఎప్పుడైనా బైబిల్ జాగ్రత్త చూసుకోండి, ఈ ప్యాటర్న్లో మీరు ఆలోచన చేస్తే వాక్యం తేలిగ్గా అర్థమైపోతుంది. ఈ అపరాధం ఎట్లా ఉంటుంది? ఆదివారం ఆరాధన తెలుసు నీకు, అదే రోజు బంధువుల ఇంట్లో ఫంక్షన్, దేవుడి సన్నిధిలో కానివ్వదు, దైవ క్రమాన్ని తప్పిస్తుంది. నువ్వు అక్కడికి వెళ్తేనేమో బంధువులు ఉంటారు నీకు తోడుగా, ఇక్కడికి వస్తే దేవుడు తోడుకుంటాడు. దేవుని సన్నిధి గురించి ఒక దైవ సేవకుడు రామగుండం సురేష్ అయ్య గారు అనుకుంటా ఒక ప్రసంగం చేస్తుంటే విన్నానే. ఆయన ఒకటి చెప్పారు. అదేమిటంటే ఒక సంఘటన చెప్పాడు. ఒక సంఘంలో ఒక మంచి విశ్వాసం ఉన్నాడట. అందరికంటే ముందు వస్తాడు, భార్యాభర్తలిద్దరూ ముందు వస్తారు. అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉండగా ఆరాధనలో పాల్గొంటారు. సంఘస్థులందరితో ప్రేమగా ఉంటారు, అన్ని పరిచర్లో పాల్గొంటారు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఒక్కగానొక్క కొడుకుతో వాళ్ళు వస్తున్నారు. సంఘస్థులందరూ కూడా మంచి ప్రేమతో పంచుకుంటారు. వాళ్ళు ఒక రోజున వాళ్ళ ఇంట్లో అబ్బాయికి బాగోదు, అబ్బాయికి ఆరోగ్యం బాగోదు. ఒక రోజున ఏం జరిగింది అంటే, ఒక రోజు ఉదయకాల సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా పొద్దున్నే పిల్లల్ని లేపుతుంటే లేకట్లేదండి. ఆ రోజు ఆదివారం ఉదయం ఆరాధన సమయం అవుతుంది, పిల్లలు లేకట్లా, ప్రాణం పోయింది. భార్య ఏడుస్తూ ఉన్నాడు. ఆవిడ ఏం చేశాడంటే, ముందు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడిని ఆరాధన చేస్తుంది, నేను వెనకాల వస్తాను. కాదయ్యా, నేను మా పిల్లలు చనిపోయాడు ఆలోచన వాళ్ళ చర్చి డిస్టర్బ్ అవుతుంది. మన బిడ్డ చనిపోయాడు అనేసరికల్లా చర్చి వాళ్ళందరూ కూడా ఆరాధనలో పాల్పంచుకోలేరు. డిస్టర్బ్ అవుతుంది చర్చ్ అంతా. అందరి మనసులు కూడా ఇక ప్రపంచంగా కూడా ఆరాధన చేయలేరు. మన సంఘం నుంచి దేవుడి సన్నిధికి వెళ్ళేటటువంటి ఏ ఆరాధన కూడా, ఏ వ్యక్తి యొక్క ఆరాధన కూడా ఆటంకం ఉండకూడదు మన ద్వారా అని చెప్పేసి భార్యను పంపించాడు. ఆమె ముందుగా వచ్చేసి మామూలు యథాప్రకారం కొంచెం కన్నీటితో ప్రార్థన చేస్తుంది. కన్నా బిడ్డ శవంగా ఇంట్లో ఉన్నాడు. వాడిని 2 చేతులు ఎత్తుకొని బెడ్రూమ్లో తీసుకెళ్ళిపోయాడు. భార్యను పంపించేసి దుప్పట్లు మూసుకేసాడు, ఫ్యాన్ వేసాడు, ఏసీ వేసాడు, తలుపులు వేసాడు, తాళం వేసాడు. ఆయన కూడా వచ్చేసి దాని ముందుకు రాలేక వెనకాల ఎక్కడ నిలబడి ఆరాధన చేస్తున్నాడు. పాస్టర్ గారు గమనిస్తూనే ఉన్నారు, ఏంటి ఏదో తేడాగా ఉన్నారు. సరే అనుకొని ఆరాధన అయిన తర్వాత చూద్దామని అనుకుంటున్నారు. అద్భుతమైన ఆరాధన జరిగింది. ఆరాధన అంతా కూడా అయిన తర్వాత టైగర్ దగ్గరికి వచ్చిన టైగర్ ఆయన బయట చూసుకొని, మీరు దయచేసి మీ ఇళ్ళకి వెళ్ళకుండా అలా మా ఇంటికి వచ్చి మా బిడ్డ సమాధి కార్యక్రమం పాల్గొనాలి. ఇదంతా ఆరాధన ముందే పొద్దునే అయ్యగారికి చెప్పేసేవాడిని, కానీ ఈరోజు ఆరాధన మిస్ అవుతుంది. సంఘంలో దేవుని సన్నిధిలో నుండి ఆరాధన పైకి వెళ్ళాలి. మీరందరూ డిస్టర్బ్ అవుతారు. సగం మంది లేదా ఆరాధన నామకార్థం జరిగించేస్తారు, మిగతా మొత్తం కూడా అక్కడే ఉంటారు మా ఇంటి దగ్గర. అది జరగకూడదు. అందుకని ఆరాధన క్రమంగా సన్నిధిలో జరగాలని, నేను మానకూడదని, నా కుమారుని మరణం మన ఆరాధనకు కానీ మన ద్వారా ప్రభుకి వెళ్ళేటటువంటి మహిమకు కానీ ఆటంకం ఉండకూడదని మీతో చెప్పలేదు. దయచేసి రాగలగానే అడుగుతుంటే అందరూ కూడా మరేమైనా ఏడుస్తూ అది చెప్పాడు. నిజంగా జరిగింది చెప్పాడు.
మరి అటువంటి సంఘమే కదా ఎత్తబడేది అన్నాడు ఆయన. చెప్పేసి ఆయన వేరే అంశం చెప్పుకుంటూ పోయాడు. 2 సార్లు 3 సార్లు రిపీట్ అన్నా నేను మనసులో పెట్టుకుని ఇటువంటి వారు కూడా ఉంటారా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే అటువంటి సంఘటనలు జరిగితేనే అని కాదు నేను అనేది, ముందు డెడికేషన్. దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ఆ గొప్ప విధానము నేను సన్నిధిలో నిలబెట్టింది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుని సన్నిధిలో హాజరైతేనే అక్కడ మధ్యాకాశం ఆయన ముందు నిలబడగలవు కదా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అటువంటి పరిశుద్ధమైనటువంటి ఖచ్చితంగా ఆరాధనలు దగ్గర నుంచి తీసుకునేటటువంటి సంఘంలో ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి ఏం చేశాడు? పరిశుద్ధంగా చేశాడు, నిర్దోషంగా చేశాడు, నిరపరాధిగా చేశాడు. నీ వ్యక్తిగత పాపం దగ్గర నుంచి విడుదల, దోషం నుంచి అంటే పొరుగువారి దగ్గర ఆశించడం దగ్గర నుంచి విడుదల, అపరాధం నుంచి అంటే ఆయనకి వ్యతిరేకంగా దైవ క్రమానికి వ్యతిరేకమైనప్పుడు అది సొంతదైనా కానీ ఏ కార్యక్రమమైనా కానీ నువ్వు దాన్ని ఏం చేయాలంటే క్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దైవ క్రమానికి వ్యతిరేకంగా నువ్వు అపరాధం చేస్తే వీటన్నిటిని తొలగించి వ్యక్తిగతమైనటువంటి దానికి వ్యతిరేకమైన తప్పిదం, పొరుగు వారికి వ్యతిరేకమైన తప్పిదం, దైవ క్రమానికి వ్యతిరేకమైనటువంటి తప్పిదం, ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏం చేశాడంటే నిన్నేం చేశాడు? పరిశుద్ధుడిగా చేశాడు. ఇది క్షమించేశాడు, ఇందు నుంచి కడిగేశాడు, నిర్దోషంగా చేశాడు, ఈ మురికి నుంచి కడిగేశాడు, నిరపరాధిగా చేశాడు, అపరాధం నుంచి కడిగేశాడు, ఇవన్నీ కూడా క్షమించి తొలగించేశాడు. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధి అని చెప్పడానికి బైబిల్లో మొట్టమొదటి సంఘటన ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆదికాండంలోనే ఉంటుంది. దేవుడి సన్నిధి అని మనం చెప్పుకోవాలంటే ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండేవారు. ఎస్ ఆమేన్. మీకు అర్థమవుతుందా? వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండేవాడు. వాళ్ళు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయిన క్షణాలు కొన్ని వచ్చినాయి. వాళ్ళు దేవుని సన్నిధి నుంచి దూరమైనటువంటి క్షణాలు ఏమిటి? 3 పాయింట్లు ఉంటాయి అక్కడ. సాతానుడు ఏం చెప్పాడు వాళ్ళకి అంటే, అవ్వకి ఏం చెప్పాడు అని అంటే, మీరు చెప్పండి ఆ మాట, మీరు దేవతల వలె ఉంటారు, తినకూడదు అన్నటువంటి పని తినొచ్చు, ఏం పర్లేదు, మీరు దేవతల వలె ఉంటారు. ఎస్ ఆమేన్. చెప్పాడా లేదా? అవునా కదా? చెప్పేసరికి ఆ పండును చూస్తున్నారు. పండును చూసినప్పుడు ఆహారమునకు మంచిది, వివేకమిచ్చు రమ్యమైనది, ఎస్ నేత్రములకు కన్నులకు అందముగా కనబడింది. అది అంటే ఇప్పుడు అక్కడ మీరు గుర్తించితే ఇంతకుముందు మేము ప్రసంగం కూడా చేసుకున్నాం. ఆ ఒక్క పండులో ఏం కనపడ్డాయి ఆమెకి? 1 యోహాను పత్రికలో అంటాడు శరీరాశ, నేత్రాశ, జీవపడాము, ఈ 3 ఆ ఒక్క పండులో కనపడ్డాయి ఆమెకి. నేను త్వరగా ముగించేయడానికి చెప్తున్న విషయాలన్నీ ఇక్కడ చాలాసేపు కూర్చోబెట్టా కదా. ఈ శరీరాశ అనేటటువంటిది ఏమిటి? మనం ఏం చెప్పుకున్నాం? పాపము అంటే వ్యక్తిగత శరీరాశ. మీకు అర్థమవుతుందా? నేను దేవుడి సన్నిధిలో నిలబడకుండా చేసేటటువంటి ఆ 3, ఒకటేంటి? శరీరాశ. ఇదేమిటి? పాపం. నీ సొంత శరీరం కోరుకునేటటువంటి పాపం ఇది. ఈ పాపము నిన్ను దేవుడి సన్నిధి నుంచి దూరం చేస్తుంది. రెండవది ఏంటి? నేత్రాశ. కన్నులకు అందమైనది అంట ఆ పండు. పడిందా లేదా? కన్ను పడిందా లేదా? ఇది ఎవరిది? దోషం. అది దేవునికి సంబంధించినటువంటిది, అది లోక సంబంధమైనటువంటిది. లోకంలో చెట్టు కాసిన కాయ అది. అది నీ సంపాదన కాదు, అది నువ్వు కాయించలేదు నువ్వు దాన్ని. అది లోకానికి సంబంధించింది, నీ కష్టార్జితంగా నీకు సంబంధించింది ఏమి కాదు. నువ్వు కానీ నువ్వు దాన్ని ఆశించకూడదు. నీకు అర్థమైందా? తోట చెట్లలో అన్ని పొలములు నీవే దేవుడు చెప్పాడు. ఆ ఒక్క పొలం నీది కాదు అన్నాడు. అంటే అది పొరుగువాడికి. ఆ పొరుగువాడిని ఆశించడమే పొరుగువాడికి సంబంధించింది దోషం. అర్థమవుతుందా? మూడవది ఏంటంటే జీవకుడమ్మం. దేవతల వల్ల ఉంటారన్నారుగా. వివేకమిచ్చు రమ్యమైనది. వివేకం జీవకుడమ్మం వచ్చేసింది అక్కడ. అది దేవుడికి సంబంధించినటువంటి విషయంలో అది అపరాధం. దేవతల్లాగా ఉంటారనే సంఖ్యలో వివేకమిచ్చు రమ్యమైనదిగా కనపడింది. ఈ 3 కలిసి ఏం చేసినాయి అంటే ఏదేను అనేటటువంటి ఆయన సన్నిధిలో నుండి, పాయింట్ అర్థమవుతుందా? ఏదేను అనేటటువంటి ఆయన సన్నిధిలో నుండి మనల్ని బయటికి తోసేసినాయి. ఇప్పుడు ఆయన సన్నిధిలోకి మనం చేర్చాలి. ఆయన మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన సన్నిధిలోని మనం చేర్చడానికి ఆయన ఏం చేశాడంటే ఈ శరీరాశ అనేటటువంటి దాన్ని పాపంలో నుండి మనం పరిశుద్ధం అవ్వాలి. ఈ నేత్రాశ అనేటటువంటి దోషంలో నుండి మనం నిర్దోషం అవ్వాలి. జీవకుడంబం అనేటటువంటి అపరాధం నుండి మనం నిరపరాధం అవ్వాలి. ఇలా అవ్వడానికంట ఇలా అయితేనే ఆయన సన్నిధిలో తిరిగి మనము ప్రవేశిస్తాం. బయట అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉంటేనే, ఇవి కలిగి ఉన్నాం కాబట్టి తోసేసాడు బయటికి. మళ్ళీ రప్పించాలంటే
ఇవి కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉండాలంటే, ఆయన సన్నిధిలోకి నువ్వు రావాలంటే, ఆయన చచ్చిపోతేనే గాని, ఆయన రక్తం చిందిస్తేనే గాని ఆయన రక్తంతో ఈ మురికంతా కూడా కడిగితేనే కానీ నువ్వు ఇలా అవుతావు. అందుకని నిన్ను ఆయన సన్నిధిలో కూర్చోబెట్టడానికి అది శిలువ మీద చచ్చిపోయాడమ్మా. శిలువ మీద చచ్చిపోయావయ్యా. గుడ్ ఫ్రైడే రోజు ఒక రోజు ఏడ్చేసేసి మిగతా రోజులన్నీ కూడా ఇష్టానుసారంగా పాపంతో చెర్రైపోవడం కాదు బతుకంటే. ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. గత రాత్రి వచ్చిన వాళ్ళతో చెప్పాను, నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నావు అంటే కారణం ఏంటో చెప్పరా? ఆయన చచ్చిపోయి తిరిగి లేవడం చేత. శిలువ శ్రమను అనుభవించింది ఎందుకనంటే నిన్ను ఆయన సన్నిధిలో కూర్చోబెట్టడాకే. అంత గొప్ప త్యాగం చేసినప్పుడు నువ్వు కేవలం ఆదివారం క్రైస్తవ జీవితం మాత్రమే జీవిస్తే ఆయన త్యాగం ఏమైపోయినట్లు నువ్వు అర్థం చేసినట్లు కదా. నువ్వు కేవలం ఆదివారం క్రైస్తవుడిగా మాత్రమే ఉండడానికి వీల్లేదు. బయట లోకంలో విగ్రహారాధన చేసేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సోమవారానికి ఒక దేవుడు పెట్టుకున్నారు, మంగళవారానికి ఒక దేవుడు పెట్టుకున్నాడు, బుధవారానికి ఒక దేవుడు పెట్టుకున్నారు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు, ఆదివారం కక్కమ్మ ఒక దేవుడు. నేను తినేస్తాడు. నువ్వు అలా వారానికి ఒక దేవుడిగా ఉండకూడదు. ఆదివారం వచ్చిందంటే క్రైస్తవుడు యేసు ప్రభు, మరి సోమవారం మంగళవారం అవి మాయ కాదు కాబట్టి ఆ ఇష్టానుసారం లోకంలో అంటే వారమంతా లోకంలో తిరిగి ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలోకి వచ్చేటటువంటి వ్యక్తి అయితే దేవుడు నీ కోసం చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి శిలువ యాగం, ఆయన సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేసినటువంటి మహా గొప్ప యాగాన్ని, దాని ఫలితం నువ్వు పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఎప్పుడు శనివారం ప్రార్థన కూడికి జరిగినా, ఎప్పుడు ఆదివారం జరిగినా, ఎప్పుడు ప్రభు కూడికి జరిగినా, ఎప్పుడు ఉపవాస ప్రార్థన కూడికి పెట్టినా, ఈ వారం 20వ తారీఖున 19వ తారీఖున మనం ఏం పెట్టుకోవాలనుకుంటున్నాం? ఆన్లైన్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ ప్రేయర్లోనైనా, సిద్ధపాటు కూడికలోనైనా, నవరాత్రి భోజన సంస్కారంలోనైనా ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి ఆయన తన శిలువ ద్వారా నీ కొరకు చేసినటువంటి ఏర్పాట్లు. అవి లేకపోతే, ఇవి కానీ నీలో ఉంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండలేవని ఆయన వీటిలో నుంచి నీకు ఈ స్థితి చేయడానికి నేను పెట్టాడు. నీకోసం ఆయన చచ్చిపోయాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నిలబడటం అంటే ఏంటో తెలుసా? ఆయన శిలువ శ్రమలకు ఫలితాన్ని పొందుకోవడమే. అందుకని ఆ మాటను గురించి దర్జాగా చెబుతాడు ఎవరైనా ఏలియా గారు. ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. అసలు చెప్పిన తీరు ఒకసారి 17వ అధ్యాయం మొదటి వచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీరు చదవండి. ఆహాబు రాజు ముందు నిలబడి నా మాట కాక అంటాడు. అసలు ఏ పాయింట్ అండి అది? యెహోవా మాట కాక, దేవుడి మాట కాక, ఆయన చెప్తాం కాక అనాలి కదా. ఆయన సన్నిధిలో నేను నిలబడ్డానంటే నేను ఏది అంటే జరుగుతురా అని అర్థం. కారణం ఏమిటి? ఆయన కొరకు చచ్చిపోయి తిరిగి లేచి ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టడానికి ఆయన పరిశుద్ధంగా చేశాడు, నిర్దోషిగా చేశాడు, నిరపరాధిగా చేశాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి ఆ శిలువ అధికారంతో వచ్చి నేను ఏది పలికితే జరుగుతుంది, నా మాట కాక మంచు పడదు, వర్షం పడదు. మాటకు శక్తినిస్తాడు ఆయన సన్నిధిలో నేను నిలబడగలిగితే. అంటే సన్నిధిలో నువ్వు వచ్చేసావంటే ఏదో ఆదివారం కాబట్టి, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, క్రైస్తవులకు వచ్చాం కాబట్టి, మనం రావాలి కాబట్టి కాదు నాన్న. ఆయన నిన్ను ఈ విధానంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసి నియమించడంలో కూర్చోబెట్టాడు. అది కేవలం ఆదివారం మాత్రమే పొందుకునేదిగా మీకు ఉండకూడదు. ప్రతి ప్రార్థన కూడికలో మనం ఉండాలి. ఆ గొప్ప ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరం పొందుకుందుముగాక. కళ్ళు వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువానికి స్తుతి స్తోత్రములు వందనములు. దయపాలించి మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించి ఈ దినం ప్రభువా నీ సన్నిధిలో